హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో మనం అలంకారాల గురించి తెలుసుకుందాం. ఓకే, అలంకరోతీతి అలంకారం, అలంకరించబడింది కావున అలంకారం అయ్యింది. కావ్యాన్ శోభకరాన్ ధర్మాన్ అలంకారాన్ ప్రచక్షతే. ఇది దండి కావ్యాదర్శనంలో ధర్మంలో. నకాంతమసి నిర్భూషం విభాతి వనితాననం. అందమైనది అయినప్పటికీ స్త్రీ ముఖం అలంకారాలు లేకపోతే శోభించదు. భామహుడు. అలంకార సాంప్రదాయ మూల పురుషుడు వచ్చి భామహుడు. నెక్స్ట్, భామహుడు రచించిన అలంకార గ్రంథం కావ్యాలంకారం, భామాహలంకారం. నెక్స్ట్, తెలుగు భాషలో వెలువడిన మొట్టమొదటి అలంకార గ్రంథం కావ్యాలంకార చూడామణి. కావ్యాలంకార చూడామణి గ్రంథకర్త విన్నకోట పెద్దన. తెలుగు భాషకు ప్రామాణికమైన అలంకార గ్రంథం కావ్యాలంకార సంగ్రహం. కావ్యాలంకార సంగ్రహం గ్రంథకర్త భట్టుమూర్తి రామరాజు భూషణుడు. కావ్యాలంకార సంగ్రహానికి మరొక పేరు సరస భూపాళియం. కావ్యాలంకార సంగ్రహానికి ప్రసిద్ధమైన వ్యాఖ్యానం రచించిన వారు శ్రీ సన్నిధానం సూర్యనారాయణ శాస్త్రి. నెక్స్ట్, కావ్యాలంకార సంగ్రహణంలో అలంకార వివరణ ఉన్న ఆశ్వాసం పంచమాశ్వాసం. అర్థాలంకారహీనమైన సరస్వతిని గ్రంథాన్ని విధవతో పోల్చిన గ్రంథం అగ్నిపురాణం. మాలంకార రచనకు ప్రసిద్ధుడైన సంస్కృత కవి కాళిదాసు. ఉపమా సర్వాలంకార బీజం అన్నవాడు వామనుడు. నెక్స్ట్, అతిశయోక్తి సర్వాలంకార బీజం అన్నవారు మమ్మటుడు. నెక్స్ట్, వక్రోక్తి సర్వాలంకార బీజం అన్నవారు భామహుడు. చారుత్వమలంకార అన్నవాడు మహిమభట్టు. సౌందర్యమలంకారం అన్నవాడు వామనుడు. నెక్స్ట్, కించిత్ వైచిత్ర్యం అలంకారం అన్నవారు మమ్మటుడు. అలంకారాలు మొదటగా ఎందులో దర్శనమిచ్చాయి అంటే వేదాలలో. సంస్కృతంలో ప్రసిద్ధి చెందిన అలంకార గ్రంథాలు: 1 అప్పయ్య దీక్షితులు కువలయానందం, 2 జయదేవుడు చంద్రాలోకం, 3 విద్యానాథుడు ప్రతాపరుద్రీయం. తెలుగులో ప్రసిద్ధి చెందిన అలంకార గ్రంథాలు: రామరాజభూషణుడు కావ్యాలంకార సంగ్రహణం, 2 అనంతామాత్యుడు రసాభరణం, 3 అడిదం సూరకవి ఆంధ్రచంద్రాలోకం, 4 చెలిమచర్ల రంగాచార్యులు ఆంధ్ర ప్రతాపరుద్ర యశోభూషణం. నెక్స్ట్, 5 జంధ్యాల జయశంకర్ బాపూజీ శ్రీనాథుడి సాహిత్య ప్రస్థానం. నెక్స్ట్ వీడియోలో ఉదాహరణలతో అలంకారాల్లో ఉండే రకాల గురించి తెలుసుకుందాం. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.